అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఇదిగోండి, ఇక్కడైతే ఏమైనా చేద్దామని ఈమె చూడండి, మెంతులు వేద్దామని ఇలా అయితే చేసేసాను అనమాట. ఏమంటారు మా దాంట్లో అయితే వప్ప అంటారు, తెలుగులో ఏమంటారు నాకు కూడా తెలియదు. దీంట్లో వేద్దామని ఆల్రెడీ తోటకూర ఉంది, దీన్ని అయితే ఏం చేయలేదు. మా చేతి పాప చూడండి అక్కడ రాస్తుంది. ఉద్దంతా అయితే ఫుల్ ఎండ కొట్టింది ఇటు, అందుకోసమే బియ్యం అయితే ఆరబెట్టిన. కొన్ని లక్క పురుగులు పడ్డాయి, అందుకోసమే ఆరబెట్టిన అనమాట. ఇలా టూ సైడ్, అటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ చేశాను అనమాట. మధ్యలో ఒకటి ఏంది ఈమె చూడ గట్టులాగా చేశాను. అటు మెంతులు వేసిన, ఇటు తోటకూర చేయొచ్చని చేశాను అనమాట. మా దగ్గర కొత్తిమీర లేదు, లేకుంటే కొత్తిమీర వేసినా మంచిగా ఉంటుంది. ఎవరు లేరు, ఇది వేస్తాయి. అయ్యో ఈడున్నది కదా, ఈ తోటకూరను తీసుకెళ్ళి అక్కడ వేసేస్తా, అదైతే అవుతుంది. ఇదంతా విత్తనాలు, ఇవి బ్లాక్ కనబడుతున్నాయి కదా, అవి విత్తనాలు. మీకు కనబడుతున్నాయా? ఇవే తోటకూర విత్తనాలు అన్నట్టు. ఇట్లా పీకేసి మొత్తం అవి పడేసేది. ఎండింది నీటి ఉన్నది కదా, ఇట్లా మ్యాచ్ చేసేస్తే వెళ్తుంది. పడ్డాయి దాంట్లో కింద పడి మొలిచినాయి. అయ్యో ఇక్కడైతే బాగా మొలిచి ఉన్నాయి, కొన్ని మొలిచినాయి, పర్లేదు. దీన్ని అయితే ఇక పీకేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇది మొత్తం తొవ్వ మీదే వచ్చినట్టు అవుతుంది. కోళ్ళు మొత్తుకుంటానే ఆమె చూపెట్టాట చూడు, గిన్నెలనే తీయాలి ఇవి తీసే. ఇటు ఫస్ట్ అవి వేసిన తర్వాత ఇవి వేద్దాం. కొద్దిగా పాప చూడండి అసలు ఇంటలేదు. కోళ్ళు రాకుండా ఏమైనా చేయాలా? ఆగు. మెంతులు ఇట్లా చల్లేసి మెంతి కూర తినడానికి అవుతుంది అన్నమాట మంచిగా. కోళ్ళు అయితే ఫస్ట్ ఎత్తాను, ఏమి ఎత్తాను దానికి తినడానికి. పొద్దుటి నుంచి ఇక్కడ సాఫ్ చేసేసి ఇట్లా ఈమె చూడండి తోటకూర తెంపిస్తాను. ఇగో అట కృతిక అయిపోయింది. ఎందుకు అట్లా చేస్తున్నావు? నువ్వు చేస్తానవా? నేను చేస్తానా? పల్చగానే వేస్తానా. వీటి మీద కొంచెం ఇట్లా తవ్వినట్టు చేస్తే అవి లోపల పోతాయి, లోపల పోయి మొలుస్తాయి అన్నమాట. అక్కడైతే తోటకూర వేద్దాం అనుకుంటానా మధ్యలో, అందుకే గట్టులాగా చేసిన కలవకుండా. ఇగో చూడండి ఈమె అస్సలు ఇంటలేదు. కృతిక ఎందుకు ఇంటలేవు నువ్వు? ఇటు జరగావు, నువ్వు కొంచెం నువ్వు జరగావు, జరుగు. ఇట్లా దింపితే వెళ్తాయి మెల్లగా. మరి ఏమైతే ఇక నేనేం చేస్తే అది చేస్తుంది. పిల్లలు కదా, ఇక మనం ఏం చేస్తే అదే చేస్తారు, వద్దనకుండా చేయనియాలి ఇక వాళ్ళని. ఏవో ఇట్లా ఇట్లా కొయ్యవు, ఎట్లా కొయ్యాలంటే నువ్వు తీయకు, కొయ్యి కొయ్యి కొయ్యను. ఇటు చూడు, ఇటు చూడు. ఇదంతా ఇక చిన్నవి మొలిచినాయి తోటకూరలు మొత్తం. కృతిక జాలిగా ఉండు, నేను చేస్తాను కదా, నీకెందుకు అబ్బా? నేనే చేస్తా అంటది ఈమె, నీకెందుకు అంటుంది నన్ను. ఏంటి కోళ్ళు అయితే కమ్మేసినాం అనమాట. ఇదైతే సాఫ్ చేసిన మూడ్చేదే ఉంది. ఇది బట్టలు అయితే తీసేది ఉన్నాయి. పొద్దుపోయింది. స్వెటర్లు అయితే ఉల్లారలేదు, స్వెటర్లు ఉతికిన, బట్టలు ఉల్లారినాయి అనమాట. ఇట్లా అయితే వేసేసిన. స్వెటర్ అయితే ఉల్లారలేదు, ఇంకొద్దిసేపు ఉంటే మొత్తం తడైతాయి అన్నమాట. మా ఆయనది ఉల్లారలేదు అనుకుంటా.
మా పాపది నాది మాత్రమే ఉల్లారింది. బ్యాగ్ కూడా ఉతికేసిన. వంట అయితే చేసేది ఉంది. ఇక మా ఆయన అయితే కటింగ్ చేసుకుంటా అని కటింగ్ చేయడానికి పోయిండు. మొత్తం పొద్దుపోయింది. కోతులు మేము ఇక్కడ ఉండగానే వచ్చినాయి. వచ్చి బియ్యం బుక్కినాయి అనమాట కొన్ని. మేమైతే పని చేస్తూ ఉండే. ఇక బియ్యం బుక్కేసరికి మా ఆయన వచ్చి టపాసుగా పేల్చిండు. మా ఆయన స్వెటర్ ఉల్లారలేదు, మా చైత్ర పాప స్వెటర్ ఉల్లారలేదు, మాది మాత్రమే ఉల్లారినాయి. ఇక చైత్ర పాప మొత్తుకుంటుంది. ఇవి ఉల్లారినాయి, నా ఎట్లా ఉల్లారలేదు. బట్టలన్నీ మడత పెట్టాలా ఇంకా వల్ల మొత్తం క్లీన్ చేసేసరికి టైం అయిపోయింది. ఇలా అయితే కోళ్ళ వెళ్ళకుండా కట్టేసినాం అనమాట. మొత్తం కొన్ని కొన్ని తోటకూర చెట్లు ఉంచినాం. గోంగూర చెట్లు కూడా పీకేసినాం అనమాట. ఈ గోంగూర చెట్లు పీకేసినాయి. ఒక్కటే ఉంచిన, అది కూడా సగంలో నుంచి కట్ చేసి ఉంచిన అనమాట. కోడి పిల్లలు అయితే మొత్తుకుంటాం. మా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇది పిల్లి వీళ్ళకి తోడు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు ఇద్దరు? ఆడుకుంటున్నారా? ఒకసారి జరగరు, జరగమంట. ఎట్లా పోవాలా? ఎట్లా పోవాలా? వంట చేసేది ఉంది, మళ్ళీ ఏందనుకుంటున్నారా? ఇది ఆయిల్, ఇది బియ్యం నానబెట్టేసిన. ఇదైతే చికెన్ ఉడకబెట్టిన చికెన్ అనమాట. ఏం చేస్తాననేది తర్వాత చెప్తాను. అయితే ఎల్లిపాయలు దంచేసి ఉన్నాయి, మసాలా గ్రైండ్ చేసేది ఉందన్నమాట. వీళ్ళనైతే పిల్లిని ఇటు రాకుండా చూడాలంటే ఈడ తవ్వకాడ కూర్చున్నారు అనమాట. చికెన్ ఉడకబెట్టి ఉందని చెప్పాను కదా, ఇదిగో చికెన్. ఎగ్స్ కూడా ఉడకబెట్టేసాను అనమాట. ఇదైతే రైస్, బాస్మతి రైస్ అప్పుడు తెచ్చినవి కొన్ని ఉండే అనమాట. రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఇదేం చేద్దాం అనుకుంటున్నారా? మా ఆయన చేస్తాడు, నేను కాదు. ఏం చిన్న చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నేను ఒక దాంట్లో చూసిన అనమాట. చేసి అంటే వారం రోజులైంది. ఇక ఎట్లా హోటల్కి అయితే తీసుకెళ్ళాలి, ఇంటికాడ చేసి అంటే ఇంటికాడ చేస్తున్నాడు. ఏమేమో ఆగమాగం చేస్తాను. ఏమేమి చూపెట్టాడు? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావు, సూపర్ ఉన్నావు, మస్తు ఉన్నావు, మంచిగా ఉన్నావు. అయింది రైస్ బరాబర్ ఉడుకుతుంది. నేను తక్కువ అవుతుంది అనుకున్నాను, బరాబర్ అయింది. ఈ పొయ్యి మీద పెట్టాను మరి, ఏ పొయ్యి మీద? తక్కువ పొయ్యి మీద పెట్టు, ఉడుకుతాం పెట్టేసి. నువ్వేం చేస్తావు ఇప్పుడు? ఏమి అది కాదు, ఏం చేయలేను అన్నీ. కానీ అన్నం అయితే ఉడికింది. మా ఆయన అయితే చికెన్ ఫ్రై చేయడానికి ఇటు చూడండి. వాళ్ళ డాడీ వంట చేస్తేనే ఆకలి అవుతుంది, నేను చేస్తే పక్కా కూర్చుంటాను. అయింది మసాలా వేసినా, ఇదిగోండి మసాలా పట్టించింది. అప్పుడు చూపెట్టిన కదా వేయించిన మసాలా, అదన్నీ పట్టించేసిన. సరిపోతుందా? మసాలా ఎక్కువ మళ్ళీ అదెందుకు పెట్టినావు? ఇక్కడ తింటా కదా, ఎట్లా తింటా? ఫ్రై అవుతుంది మంచిగా. ఇది మంచిగా పెట్టాలా మరి? ఎగ్స్ ఉడికినాయా? తీయాలనా? తోలు తీయాలనా మరి? తీసుకుంటా, మొత్తుకుంటాను పాప. దగ్గుదాన్ని అటు. వంట అయితే పూర్తయిపోయింది. ఇదైతే ఎగ్ ఫ్రై చేసిండు అనమాట మా ఆయన. చికెన్ ఫ్రై వేడి వేడిగా, రైస్ మొత్తం పొగలు వెళ్తున్నాయి. చలికి వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుంది. ఇదేమండి ఇల్లు మొత్తం వాసన గుమ్మలుతుంది. షాపుకి వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట ఏం చేసిన.
ఇక మా ఆయన అయితే మంచిగా ఫ్రై చేసిండు నాకైతే ఇయ్యరాదు ఇది చికెన్ ఫ్రై మొత్తం డ్రై అన్నమాట. మా వాళ్ళు అయితే చేతులు కడుక్కొని రెడీగా ఉన్నారనమాట తినడానికి. పిల్లి కూడా రెడీగా ఉన్నది, వస్తున్నాయి. ఇది ఇక్కడ కూర్చొని రెడీ ఉన్నారు తినడానికి. పిల్లి వచ్చిందా? కడగలే, నువ్వు ఇటు రావు, ఇదే ఎగురుతుంది మరి గంజులు. దాని కళ్ళు చూడండి ఎట్లా కనిపిస్తుంది. ప్రేయర్ అట పిల్ల స్కూల్ అది, మా ఆయన వడ్డిస్తున్నా. ప్లేట్ అయింది, చేంజ్ అయింది ప్లేట్. ఏం కాదు, ఏడో ఒకటి మళ్ళీ ఏడుస్తాయి. పిల్లు ఊకుంటలేదు, దానికి కళ్ళు చూడు ఎంత షార్ప్ కనబడతాయి ఫోన్. ఏది నీరు ఆమె తీసుకుంటుంది, ఆమె ప్లేట్ ఆమె సరిపోతుందా? వేడి పోతుంది మళ్ళా, గంజులో ఉంటుంది. ఈమె వాడుతుంది చూడండి ఫ్రెండ్స్, బేస్ మీల్ ఆడది ఒక్కటే వచ్చు, వేరేది రాదు. ఇక నాకు వద్దు. ఏటు చికెన్, వేడి వేడి చికెన్ ఫ్రై. చికెన్ నాకు ఎగ్ వద్దు, సరిపోతుంది. బోన్ వేయాలనా మరి ఈమెకి ఫస్ట్? నువ్వు ఆగు అంటే ఆమె ఆగుతుందా? జింక? ఇది జింకనా? అవునా, ఇది జింకనా? ఇది జింక అట ఫ్రెండ్స్, చూడండి. చెప్పదా దాని బెదిరియే ఇటు అన్నం పెడతాను కదా. ఇటు చికెన్ పెడుతున్నా. బిస్ బిస్ దా 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 తిను, ఫస్ట్ తిను. వేడిగా ఉంది, తిను. బిస్ బిస్ మొత్తం గొంతు తిని పెడతాను. తింటా, తినా. వేడిగా ఉంది అంతే అంటావా? నువ్వు తినేసా చిన్న ఆగు బయట. మమ్మీ తిండి ఫస్ట్, నేను తింటావు. మీరు అందరు కాబట్టి తినో బేట. ఇదిగోండి చికెన్ ఫ్రై. ఒక్కదానికి సూపర్ ఉందా? ఇంకా చికెన్ తినలేను. ఆల్రెడీ చెప్పిన. మా ఆయన నాకు మొత్తం ముక్కలు వేసిండు. అందుకే ఉన్నిస్తాను ఆరా. తిన్నా నేను అలా. సూపర్ ఉంది టేస్ట్ అయితే. మా ఆయన చేస్తే ఏదైనా టేస్ట్ ఉంటుంది. నేను కూడా ఒకసారి ట్రై చేసి చెప్పి సూపర్ ఇక మాట్లాడదు, ఇక మాట్లాడదు. ఇక కడుపు నిండా ఎర్రగడ్డలు చూడదు. వెయ్యక ఎన్ని మెత్తడన్నావా? నేను ఎక్కువ బోన్స్ తినా అనమాట. మా ఆయన ప్లేట్లో ఉన్నాయి నాకు ఇస్తాడు. చిన్నప్పుడు మా నాన్న తినబెట్టేది, పెళ్ళైనాక మా ఆయన ఇస్తుంది. ఏమంటుంది? తీసుకో ఇది అంటాను. గుండెగానే. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, తినేస్తున్నాం ఇక అయితే.